ఓకే. ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఎలా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఎలా? ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది అంటే, బైబిల్‌లో యేసుక్రీస్తు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు యేసు చెబుతున్న మాట ఏంటో చదువుదాం. కొంచెం సౌండ్ తగ్గించగానే 5-6 పెట్టు. మత్తయి సువార్త. మైక్ సౌండ్ కాదు, మాస్టర్ సౌండ్. 5-6 మిడిల్. మత్తయి సువార్త 23 అధ్యాయం. మొత్తం తగ్గించి. మత్తయి సువార్త 22 అధ్యాయం 35 నుంచి చదువుతాం. మత్తయి సువార్త 22 అధ్యాయం 35 వచనం నుంచి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ యేసుక్రీస్తు చెబుతూ ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే, ఇదిగో నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ కూడా ఉంది, అలాంటిదే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది అంటే, అపోస్తులుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట, మంచి మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఒక్క మాటలో ఈ బైబిల్ గ్రంథం అంతా ఉందంట. అంటే బైబిల్ మొత్తం ఒకవేళ నువ్వు ఒక మాటలో చెప్పండి అంటే ఏమని చెప్పాలంటే, ఇదిగో నీ దేవుణ్ణి ప్రేమించాలి మొట్టమొదటిగా, 2 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణైనా పొరుగువారినైనా ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో దేవుడు ప్రేమించమన్నాడు. ప్రేమించడం అంటే, ప్రేమించడం అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే, మీరు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించవలెను. అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుడా నువ్వంటే ఇష్టం, నువ్వు అది ఇది అని చెప్పడం కాదు. ఒక భార్య ఉంది, భర్త పని నుంచి కూలి పని చేసి వచ్చాడు. ఇప్పుడు భార్య భర్తను ప్రేమిస్తే ఏం చేయాలి? వాళ్ళు రాకముందే, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఏది అవసరం వాటిని సిద్ధపరచాలి. వారికి ఆహారం కావాలా, వండి పెట్టాలి. వాళ్ళు వచ్చిన వెంటనే కాలు కడుక్కోవడం, నీరు కావాలా, నీరు ఇవ్వాలి. స్నానం చేయాలనుకుంటున్నాడా, వేడి నీళ్ళు పెట్టి ఉంచాలి. ఇలా భర్తకి ఏది కావాలో భార్య చూసుకుంటుంది అనుకో. మా భార్యకి నేనంటే చాలా ప్రేమ ఉండని ఒక భర్త చెప్తాడు.
భార్యకి కావాల్సినవన్నీ భర్త తెచ్చిస్తున్నాడు అనుకోండి, అప్పుడు భార్య ఏమంటది, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు అంటే, ఇదిగో నా కోసం కావాల్సినవన్నీ చేస్తున్నాడు గనుక. తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు ప్రేమిస్తారు అంటే, పిల్లలకు కావాల్సినవన్నీ తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటున్నప్పుడు. అలాగే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించటం. అంటే బైబిల్లో రాయబడిన దేవుని మాటలు పాటించడమే. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించడమే ఆయన్ను ప్రేమించడం. ఆయన చెప్పాడు, చాలా మంచి విషయాలు చెప్పాడు. ఇదిగో పరిశుద్ధంగా బ్రతకాలి, నీతి పనులు జరిగించాలి, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, చెడుతనాన్ని జరిగించద్దు. ఇలా చేస్తున్నావు, ఇవి చేయకుండా ఉంటున్నావంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని. దేవుడికి ఇష్టమైన చెప్పినవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమించడం. రెండో మాటగా ఏమని చెప్పబడింది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం అని మనకు తెలిసింది. మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి తెలుసుకోవాలి వద్దా? ఖచ్చితంగా మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలో మనకు ఖచ్చితంగా తెలియాలి. మొట్టమొదటిగా లేవి కాండంలో దేవుడి ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. ఆ ఆజ్ఞల్లో ఎలా పొరుగు వారిని ప్రేమించాలో అక్కడ చెప్తున్నాడు. ఒకసారి లేవియా కాండం 19వ అధ్యాయం, లేవియా కాండం 19వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. లేవియా కాండం 19వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. నేను మీ దేవుడునైన యెహోవాను, మీరు దొంగిలకూడదు. ఏం చేయకూడదు అన్న? దొంగిలకూడదు. అంటే నువ్వు పొరుగువారిని ప్రేమిస్తే నువ్వేం చేయకూడదు? వాళ్ళ వస్తువులను దొంగిలించకూడదు. ప్రేమిస్తే ఏం చేయకూడదు? ఇతరులది నువ్వు దొంగతనం చేయకూడదు. 2, బొంకకూడదు. తర్వాత ఒకనితో ఒకడు అబద్ధములాడకూడదు. దొంగతనం చేయకూడదు, బొంకకూడదు. బొంకకూడదు అంటే నిజం చెప్పకపోవడం, అబద్ధం ఆడడం. తర్వాత ఏమంటున్నాడు? నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. 13, నీ పొరుగువారిని హింసించకూడదు. పొరుగువారిని ఏం చేయకూడదంటే హింసించకూడదు. వారిని దోచుకొనకూడదు. వారి వస్తువులు మనం ఏం చేస్తాం? మనకిష్టం అనుకోండి, వాళ్ళు చెప్పకుండా తీసేస్తుంటాం. దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఏ రోజు నువ్వు పనికి పిలిచావో కష్టపడిన ఆ జీతాన్ని ఆ రోజే ఇచ్చేయాలి. తర్వాత ఏమంటున్నాడు? కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వాడిని తిట్టకూడదు. మన ముందు ఎవరైనా చెవిటి వరకు కనిపించారనుకో, మాట విన్నప్పుడు మనం కోపం వచ్చేయమంటాం, తిడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే, ఆ వ్యక్తులను ప్రేమిస్తే నువ్వేం చేయకూడదు? చెవిటి వాడిని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. గ్రుడ్డోడు వాడికి ఎలాగా కళ్ళు కనిపించవని మనకు తెలిసి వారి ముందు అడ్డంగా మనం ఏదైనా పెట్టామనుకోండి, వాడు పడిపోతాడు కదా. అలా చేయకూడదంట. గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. తర్వాత 15 వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు. అంటే నీకు తెలిసిన వాళ్ళని అన్యాయం చేసినా న్యాయంగా తీర్పు తీర్చేయడం, తెలియదు కదా అని ఇతరుల మీద నెట్టేయడం, అవి చేయకూడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడని పక్షపాతము చూపకూడదు. ఉన్నోళ్ళైతే ఒక మాట, లేనోళ్ళకైతే ఇంకో మాట.
వీళ్ళకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఇంకో న్యాయం. ధనవంతుడు అనుకో, వాడు తప్పు చేసిన వాడి పక్షాన్ని న్యాయంగా మాట్లాడతారు. అదే బీదవాడు తప్పు చేస్తే చెయ్యకపోయినా తప్పు నెట్టేస్తారు. బీదవాడు తప్పు చేయకపోయినా వారిని బట్టి, ధనవంతుడు ఉన్నాడు అవతల సైడు కాబట్టి వాడి పక్షాన మనం ఉండాలి కనుక బీదవాడిని అణిచేయడానికి చూస్తాం. అలా చేయకూడదు. బీదవాడని పక్షపాతం చేయకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదంట. గొప్పవాడని అభిమానం నీకు ఉండకూడదు. తర్వాత ఏమంటున్నాడు? న్యాయమును బట్టి నీ పొరుగువాని తీర్పు తీర్చవలెను, నీ ప్రజల్లో కొండిములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఏం చేయకూడదంట? కొండిములాడుచు ఇంటింటికి తిరగకూడదంట. ఎక్కువ మంది చేసే పని ఇదే. ఖాళీ టైం దొరికితే ఎవరింటి దగ్గరకో అరుగు మీద కూర్చొని ఇక మాట్లాడతారు. ఏమని? ఎవరు ఎలాంటి వారు అని గుసగుసలు మొదలవుతాయి. అదే దేవుడు చెప్తున్నాడు, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఏం చేయకూడదంట? నీ ప్రజల్లో కొండిములాడ్చి ఇంటింటి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. అంటే వారి ప్రాణాలు తీయాలని నువ్వు సిద్ధపడకూడదు. 17వ వచనం, నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఏం చేసుకోకూడదు? నీ సహోదరుని ఒకవేళ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేవారైతే నీ సహోదరుని మీద నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువానికి పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వాడిని గద్దించాలి. ఒకళ్ళు తప్పు చేశాడా గద్దించు, అంతేగాని పగపట్టద్దు. తర్వాత కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నాకు చేశాడు కనుక నేను తిరిగి చేస్తాను. వాడు నాకు అలా చేశాడు కనుక ఎప్పుడైనా వాడు నాకు ఒకరోజు దొరుకుతాడు, అప్పుడు నేను నా పనితనం ఏంటో, నా సత్తా ఏంటో, నా సామర్థ్యం ఏంటో చూపిస్తానని అనకూడదంట. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. తర్వాత ఏమంటున్నాడు? నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమ. అంటే నీ పొరుగువారిని ప్రేమిస్తే ఇప్పుడు వరకు చెప్పిన ఈ 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న ఈ లిస్ట్ అంతా చేయకూడదు. అంటే ప్రేమిస్తే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో దేవుడు రాయించాడు. ఎందుకంటే దేవుని మాటలన్నీ ఇగో ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఒక్క మాటలోనే ఉన్నాయి. యేసుక్రీస్తు తను బోధ చేస్తూ నేను ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? తాను బ్రతికిన దానివల్ల నేను ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చాను అన్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడా? బలులు ఇవ్వాలి, యేసుక్రీస్తు బలులు ఇచ్చాడా? బలులు ఇవ్వాల్సిన లేదు. ఎందుకంటే పాపం చేసినోడు కదా బలి ఇవ్వాలి. ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి బలి ఇవ్వాల్సిన అవసరమే లేదు. సరే, విశ్రాంతి దినాన్ని పాటించాడా? ఇశ్రాయేలుకు ఉన్న పండుగలు ఆచరించాడా? ఇశ్రాయేలుకి ఏవైతే ఆజ్ఞలు నిబంధనలు ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు పాటించాడా? చెప్పండి, పాటించాడా? ఏ విధంగా పాటించాడు అంటే పాటించాడు. ఏ విధంగా పాటించాడు? ధర్మశాస్త్రం అంతా నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించాను ఒక్క ఆజ్ఞలో ఉంది కదా, అలా పాటించాడు. విశ్రాంతి దినమైనా లేకపోతే ఏవైతే ఉన్నాయో ధర్మశాస్త్రంలో అవన్నీ ఒక్క ఆజ్ఞ మీద ఉన్నాయంట. ఏ ఆజ్ఞ మీద? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాను ఒక్క మాటలో ఉన్నాయంట. అలా ప్రేమించడంలో యేసుకి సాటి ఎవరు? ఆయన పొరుగువారిని ప్రేమించే విషయంలో తన ప్రాణాలని ఇచ్చేసాడు. అంతకన్నా ప్రేమించిన వాళ్ళు ఎవరు? అంటే ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి నేర్పించడానికి, ఏం నేర్పించడానికి? నీ పొరుగువారిని ప్రేమించండి, నరహత్య చేయకూడదు, ప్రేమిస్తే చేస్తావా? దొంగతనం చేయకూడదు, ప్రేమిస్తే చేస్తావా? ఇప్పుడు పొరుగువాడు నువ్వు నీ పక్కనున్న ప్రేమించావు, వాడు తీయాలనుకుంటావు ఏంటి? వాడికి ఇవ్వాలనుకుంటావు. కానీ వ్యభిచరింపకూడదు, నీ పొరుగువారిని ప్రేమిస్తే వ్యభిచారం చేస్తావా?
దొంగలకూడదు. దొంగతనం ప్రేమిస్తే దొంగతనం చేస్తావా? వారిది ఆశించకూడదు. నువ్వు ప్రేమిస్తే ఆశిస్తావా? అది యేసుక్రీస్తు చేశాడు. ధర్మశాస్త్రాన్ని అంతటిని ఆయన నెరవేర్చి, ఇదిగో మీకు క్రొత్త నిబంధన ఇస్తున్నాను అన్నాడు. నేను నెరవేర్చాను, ఇదిగో దాన్ని కొట్టివేసి మీకు కొత్త నిబంధన మీకు ఇస్తున్నాను, మీరు దీన్ని చేయండి అన్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అందుకోసం ఆయన చెప్తున్నాను, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను. కాబట్టి ఇప్పుడు మీరు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారంటే, నా యందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని చేయవసరం లేదు అని వాళ్ళకి చెప్పాడు. ఒకవేళ నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇవన్నీ చేయకూడదు, ఇలా ఉండకూడదు అని కొన్ని ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి. మరికొన్ని విషయాలు చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. నా సహోదరులారా, మహిమా స్వరూప్యకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఎలాగనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కొట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడ్ల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకును అని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదము పీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగదురు కారా అంటున్నాడు. అంటే ఇది ఎక్కడ జరుగుతున్న సందర్భం అంటే, సంఘంలో జరుగుతున్న సందర్భం, సమాజ మందిరంలో జరుగుతున్న సందర్భం. ఏంటి అంటే, సంఘంలో వచ్చిన వారు ఒకరు భేదవారు అనుకోండి, మురికి బట్టలతో వచ్చాడు అనుకోండి. ఒక ఆయన మంచి వస్త్రాలు ధరించుకుని, ప్రశస్త వస్త్రాలు ధరించుకుని, మంచి బంగారు ఉంగరం పెట్టుకొని ఒక కారులో దిగారు అనుకోండి. సేవకుడు లేదా సంఘం వాళ్ళకి ఇచ్చే విలువ ఎలా ఉంటుంది? వెంటనే కారుతో వచ్చాడు కనుక వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? వాక్యం ఆపేసి అయినా ముందు స్టేజ్ ఎక్కిస్తారు. ఎక్కడైతే ప్రథమ స్థానం ఉందో, మంచి స్థాయి ఉందో, ఆ స్థాయిలో కూర్చోబెడతారు. అదే భేదవాడు వస్తే, లేనోడు వస్తే, అక్కడ కూర్చో, ఎక్కడ నా కాలం ఉందో. అదే చెప్తున్నాను, పాదపీఠం ఎదుట కూర్చుండమని, లేదా బయట కూర్చో, ప్లేస్ లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా లోపల. ఈ వ్యత్యాసం మీలో ఉండకూడదు అంటున్నాడు. నువ్వు సహోదరుని ప్రేమిస్తే ఏమనకూడదు? ధనవంతుడని, భేదవాడని, పక్షపాత ధోరణి నీళ్ళ మనసులో ఉండకూడదు. తక్కువ కులమోడని, ఎక్కువ కులమోడనే పక్షపాత నీ మనసులో ఉండకూడదు. వారందరినీ కన్నది, వారందరి కోసం ప్రాణం పెట్టింది, వారందరినీ రక్షించింది యేసుక్రీస్తే కదా. ధనవంతుడిని మాత్రమే రక్తం ఇచ్చి కొన్నాడా? భేదవాడిని దేవుడు రక్తం ఇచ్చి కొనలేదా? అంతేనే కదా. ఒకసారి చూడండి, అక్కడ 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ధనవంతుల్ని, భేదవారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘంలోని పిలిస్తే నువ్వెవరు తారతమ్యాలు చూపించడానికి? మనసులో భేదం పెట్టుకొని నువ్వు తక్కువ వారికి ఎక్కువ వారు చూడడానికి నీకెక్కడది అధికారం? అంటే సంఘములో ప్రతి ఒక్కడు మన సహోదరుడే. ప్రతి ఒక్కరిని సమానంగా నువ్వు చూడాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఎలా అంటే, ఇదిగో ఎలా చేయాలి. ఇంకా చెప్తున్నా, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మేము న్యాయసభలకు ఈడ్చుదురు, వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించేవారు వీరే.
మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారొగదురు అన్నాడు. అంటే నువ్వు నీ పొరుగువారి పట్ల పక్షపాతం లేకుండా, వారి స్థితిని బట్టి, వారి కులాన్ని బట్టి, వారి ఆస్తిని బట్టి నువ్వు పక్షపాతం చూపించకుండా వాళ్ళని సహోదరులుగా ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలు గైకుంటే నువ్వు నీ పొరుగువారిని ప్రేమించినట్టు. వారి స్టేటస్ను, వారి స్థాయిని బట్టి నువ్వు చూసావనుకో, పక్షపాతం చూపించకూడదు సంఘంలో. ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే. అర్థమవుతుందా? ఆ కింద మరికొన్ని విషయాలు రాయబడ్డాయి. ఒకసారి చూడండి, 14 వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనం చదువుదాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన వాళ్ళు ఏం ప్రయోజనము? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం అంటున్నాడు. చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, చేయకూడని కొన్ని ముందు మనం లేవికాండంలో చదువుకున్నాం. చెవిటి వాడిని తిట్టకూడదని, గుడ్డివానికి అడ్డం వేయకూడదని, పక్షపాతం చూపించకూడదని, న్యాయమైన తీర్పు తీర్చాలని, ఇలా విషయాలు కొన్ని చదువుకున్నాం కదా. ఇప్పుడు చేయాల్సినవి ఏంటంట? సహోదరుడెవడైనా సహోదరుడెవడైనా దిగంబరులుగా కనిపిస్తే, ఆకలితో ఉంటే, వస్త్రహీనుడై ఉంటే ఏం చేయాలంట? వారిని తృప్తిపరచాలి. భోజనం లేదా, వారు భోజనం పెట్టాలి. నువ్వు సహోదరుని ప్రేమిస్తే. వస్త్రాలు లేక దిగంబరులై ఉన్నారా? వస్త్రాల్ని ఇవ్వాలి. చూడండి, శరీరమునకు కావలసిన వాటి ఇక సమాధానంగా వెళ్ళండి. అంటే ఎలా చెప్తామంటే, మనం బాగులేదా, అయితే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తాం, అంతేనా? ఆకలేస్తుందా, అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేయి. బట్టలు లేవా, అయితే కొత్త బట్టలు కొనుక్కో అని చెప్తావా? జ్వరం వచ్చిందా, ట్యాబ్లెట్ వేసుకో. ఇది మనకు అలవాటైన పద్ధతే. అయితే నీ సహోదరుని ప్రేమించేవాడు అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఆకలితో ఉన్నాడా, అయితే ఆహారం పెడతావు. దాహంతో ఉన్నాడా, దాహం తీరుస్తావు. వస్త్రాలు లేక ఉన్నాడా, వస్త్రాలు ఇస్తావు. ఆ కింద చెప్తున్నాడు చూడండి, కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళు. నీకేం కాదు, నువ్వు వస్త్రాలు లేకపోయినా పర్లేదులే, చలి కాసుకో. అక్కడ ఎక్కడో మంట వేసుకొని నువ్వు చలి కాసుకో. నువ్వు ఆహారం తిని తృప్తి పొందు. చెప్పిన ఎడలు ఏం ప్రయోజనం? నువ్వు చెప్పాలా? చెప్పకపోతే వాళ్ళకి తెలియదా? చలి వేసినప్పుడు చలి కోసుకోవాలన్న సంగతి వాళ్ళకి తెలియదా? ఆకలి వేసినప్పుడు అన్నం తినాలన్న సంగతి వాళ్ళకి తెలియదా? వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ధరించుకోవాలన్న సంగతి వాళ్ళకి తెలియదా? లేకే కదా వాళ్ళు అలాగ ఉన్నారు. అది తీర్చాల్సింది పోయి నువ్వు ఐడియాలు చెప్తావు. ఇంకా చేసేవారికన్నా చూసి చెప్పేవారు ఎక్కువ మంది కదా మనుషుల్లో. చెయ్యరు, చెప్పడం మాత్రం చాలా చెప్తారు. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించేవాడు అయితే, ఆ పదంలో ఒక మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకుని ఆలోచించండి. ఆ పదం బాగా ఆలోచించండి. ఏంటి ఆ పదంలో ఉన్నదంటే, నిన్ను వలె నీ పొరుగువాడు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాడు. నిన్ను వలె అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అలాగే చూడాలి. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? నీకు ఆకలి వేసింది అనుకో, ఏం చేస్తావు? తింటావు. మరి నీ పొరుగువాడిని కూడా నువ్వు ఎలా చూడాలి? వాడికి ఆకలి వేస్తే వాడికి కూడా నువ్వు ఎలా అయితే తిన్నావో నువ్వు అలా తిండి పెట్టాలి. నీకు చలి వేస్తుంది, ఏం చేస్తావు? దుప్పటి కప్పుకుంటావు. నీ పొరుగు వాడికి కూడా చలి వేస్తే ఏం చేయాలి? నువ్వు దుప్పటి ఇవ్వాలి. నిన్ను వలె నీ శరీరాన్ని నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో, నీకు అవసరమైన వాటిని ఎలా అయితే తీర్చుకుంటావో,
నీ పొరుగు వారికి కూడా అవసరమైతే నిన్ను నువ్వు ఎలా అయితే చూసుకుంటావో ఇతరులను కూడా అలాగే చూడాలి. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. నువ్వు తప్పు చేసావు, నిన్ను నువ్వు శిక్షించుకుంటావా? చెప్పండి. నిన్ను నువ్వు శిక్షించుకోవు, కానీ ఇతరులు మాత్రం తప్పు చేస్తే శిక్షిస్తావు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం ఎలా అవుతుంది? అర్థమైందా? నువ్వు తప్పు చేసావు అనుకో, నిన్ను నువ్వు కొట్టుకుంటావా, తిట్టుకుంటావా? ఏం చేయవు. ఒకళ్ళు తప్పు చేస్తే బైబిల్ ఏం చెప్పింది? లేవే కాండం చదివాం. ఒకడు తప్పు చేస్తే ఇది తప్పు చేశారు అని చెప్పమంది, ఇలా చేయకూడదని చెప్పమంది. అర్థమవుతుంది? నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు తప్పు చేసినా ఎలాగైతే శిక్షించుకోవో, ఇతరులు కూడా అలాగే చూడాలి, అలాగే చేయాలి. నీకు ఒక న్యాయం, వేరొకరికి ఇంకొక న్యాయం అని కనపరచకూడదు. అంటే నీది నాది అనే తారతమ్యమే ఉండకూడదు. అపోస్తులు అలాగే చేశారు. ఏం చేశారు? తమ స్థిరాస్తులు నమ్మి సమిష్టిగా పంచుకున్నారండి. అంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు, నాకున్నదిగా అమ్మేస్తున్నాను, మనం అందరం సమానంగా ఉందాం. అలా చేయగలరా అంటారా ఈనాటి క్రైస్తవ్యం? చేయలేరు. కానీ దేవుడు కోరుకున్నది అదే, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, ఇతరులను కూడా అలాగే చూడాలి. ఎవరైనా మనకు కనిపించారు అనుకోండి, పేదవారు, వాళ్ళు కనిపించినప్పుడు మన మనసులో పుట్టే ఆలోచన ఏంటంటే వాళ్ళకి లేవు కనుక మన దగ్గర మనం వాడేసి ఉన్న బట్టలు ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. మనం వాడకుండా మిగిలిపోయిన వాటిని మనం వాళ్ళకి ఇస్తే ప్రయోజనకరం కదా అని ఆలోచించమా? ఇప్పుడు నీకు అది అవసరం, నీకు బట్టలు అవసరం. ఇప్పుడు నువ్వు వాడేసిన బట్టలు తీసుకుంటావా, కొత్త బట్టలు తీసుకుంటావా? వాడేసినవి తీసుకుంటావా? వాడేసినవి తీసుకుంటావా? సంవత్సరంకి ఒకసారి లేదా పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నీకు బట్టలు లేకపోతే నీకైతే కొత్త బట్టలు కావాలట, పొరుగువాడికైతే పాత బట్టలు ఇస్తావట. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం ఎక్కడవుతుంది? నువ్వు ఎలా ప్రేమించుకున్నావు? నువ్వు నాకు కొత్త బట్టలు ఉండాలి. మరి ఇతరులకు కూడా బట్టలు లేనప్పుడు ఏం చేయాలి? కొత్త బట్టలు తీయాలి. నువ్వు ఆకలేసినప్పుడు మంచి ఆహారం తినాలనుకుంటావు, అదే పొరుగువారు పెట్టేటప్పుడు రాత్రి మిగిలిపోయింది, అవసరం లేదు, పడేవలి అనుకున్న వాటిని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తావు? ఎవరికైతే ఆహారం లేదో వాళ్ళకే ఇస్తావు. మరి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించినట్లే. అంటే నువ్వు ఎలా అయితే శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలనుకుంటావో నీ పొరుగువారు కూడా అలాంటి శ్రేష్టమైనది పొందుకునేటట్లు నువ్వు చేయాలి. అలాగని ఇవ్వద్దా అంటే ఇవ్వచ్చు, తప్పేం కాదు. నువ్వు వాడిన బట్టలు ఇవ్వడం తప్పే. నీ దగ్గర కొత్త కొని ఇచ్చే సామర్థ్యం లేదు కనుక నువ్వు వాడిన వాటిని వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రయోజనకరం కనుక పర్లేదు. అంటే నీ ఆలోచన మాత్రం ఎలా ఉండాలంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరులను కూడా అలా ప్రేమించేవు తత్వం నీలో ఉండాలి. ఎందుకు దేవుడు వీటిని చేయమని చెప్తున్నాడు? ఎందుకు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అన్నాడు కదా. ఎందుకు ప్రేమించాలి? ఎందుకు దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎందుకు చెప్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు అన్నాడు. అన్న తర్వాత మీ దేవుడు మీ తండ్రి ఎలాంటి వాడంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీ తండ్రి ఎలాంటి వాడంటే, మిమ్మల్ని కన్నా మీ దేవుడు ఎలాంటి వాడంటే
నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద తన వర్షాన్ని, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నువ్వు దేవుని నమ్మావు గనుక నీకు వర్షాన్ని ఇచ్చి, నమ్మని వానికి వర్షాన్ని ఇవ్వకుండా దేవుడు ఆపుతున్నాడా? నీ మీద మాత్రమే సూర్యుని వెలుగు కురిపించి, దేవుని నమ్మని వారి మీద, ఆయన ప్రేమించిన వారి మీద వర్షాన్ని కానీ సూర్యుని కానీ వెలిగించట్లేదా? అందరి మీద సమానంగానే పక్షపాతం లేకుండా ఆయన ప్రేమించిన వారిని, ప్రేమించిన వారిని, నమ్మిన వారిని, నమ్మని వారిని పక్షపాతం లేకుండా ఆయన అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. అయితే మీరు ఆ తండ్రికి కుమారులై ఉండాలంటే మీరేం చేయాలంటే ఇవన్నీ చేయాలి. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును అంటున్నాడు. 47 వచ్చి, మీ సహోదరులు మాత్రం అందరం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? మీకు నచ్చిన వాళ్ళకే మీరు మాట్లాడితే, మీకు నచ్చిన వారితో మీరు వందనాలు చెప్పుకుంటే అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. తర్వాత అంటున్నాడు 48 వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడైతే మనం దేవుడు పరిపూర్ణుడు, మన తండ్రి పరిపూర్ణుడు కనుక ఆయన పిల్లలమైన మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే, దేవుడు ఎలా అయితే, మన తండ్రి ఎలా అయితే అందరినీ సమానంగా చూస్తున్నాడో మన చుట్టూ ఉన్న వారిని కూడా, అది ఎటువంటి వారైనా, పేదవారైనా ధనవంతులైనా, పేరున్నవారైనా గొప్పవారైనా, పేరు లేని వారినైనా మనం ఎలా చూడాలి? సమానం. ఇది తండ్రి లక్షణం, పరిపూర్ణుడైన ఆ పరిపూర్ణమైన గుణం మనలో ఉండాలనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఆయన. నన్ను ప్రేమిస్తున్నావు మంచిదే, ఎవరిని ప్రేమించాలి? నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఆ ప్రేమించడం ఎలాగో మనం కొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొరుగు వారిని ప్రేమించలేదనుకో, మనం కళ్ళ ముందున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతుంటే, కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని ఆయన ఎలా నమ్ముతాడు? కనిపించే, కళ్ళ ముందు కనిపించేవాడు అవసరతలే తీర్చినవాడు, నీ వలే వారిని ప్రేమించిన నీవు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నమ్మేదెలా అంటున్నాడు ఆయన. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేదు. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించలేదో తెలుసా? లేదండి, మా సహోదరులు నేను ప్రేమించను కానీ, నా చుట్టూ ఉన్న వారిని నేను ప్రేమించను కానీ ఎవరిని ప్రేమిస్తాను? దేవుని ప్రేమిస్తున్నాను అన్నావు అనుకో, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు. అదే చెప్తున్నాడా? చూడండి, మళ్ళీ చదవండి. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడు. వాడెవరంట? అబద్ధికుడు. ఎందుకంట? తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొందాం. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ సహోదరుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినవాడు. ఒకవేళ కంటికి కనిపించి ఈ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమింపలేడు అని సార్ డైరెక్ట్గా దేవుడు. ఒకవేళ నువ్వు అలా చెప్తున్నావు అంటే నువ్వు అబద్ధికుడు అని. ఇప్పుడు దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? ప్రధానమైన ఆజ్ఞల్లో చెప్పండి. ప్రధానమైన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? ఈరోజు చెప్పే పాఠం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొండు. దేవుని ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. మరి ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే ఏం చేయనట్లు? దేవుని ప్రేమించినట్లు. చూసారా? దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం.
ఆయన ఆజ్ఞల ప్రకారం చేయటం. ఆయన ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞల్లో ఒకటేది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. నువ్వు ఈ ఆజ్ఞను పాటించట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి చూసారా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడంలో ఎన్నున్నాయో. నిన్ను నువ్వు ఎలా అయితే చూసుకుంటావో ఇతరులను కూడా అలాగే చూడాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినవాడు, నీ పొరుగువారిని. బైబిల్ అంతా ఒకే ఆజ్ఞలో లేదా ఒకే చూడండి. ఏదైనా ఒక పచ్చడి చేసేటప్పుడు చాలా వస్తువులు కలుస్తాయి. వీటన్నిటిని మిక్సీలో వేసేసరికి ఎంత ముద్ద అవుద్ది? చాలా చిన్నదవుద్ది. అన్ని వస్తువుల కలయిక ఏదంటే ఈ ఒక ముద్ద చిన్న దానిలో కనిపిస్తుంది. అలాగే ఇంత బైబిల్ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ అంతట్లో అసలు ఒక్క మాటలో ఏం చెప్పాలి అని మనకు అడిగారు అనుకోండి, ఒక్క మాటలో చెప్పయ్యా అని ఎవరైనా అడిగారు అనుకో, బైబిల్ మొత్తం ఒక్క మాటలో ఏముందంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఈ ఒక్క మాటలో ఉంది బైబిల్ అంతా. బైబిల్లో నువ్వు ఏది చూసుకున్నా నీ దేవుని ప్రేమించడం, నీ పొరుగు వారిని ప్రేమించడం. ఓకేనా? ఎలా ప్రేమించాలన్న సంగతి, ఎలా వారిని ఆదరించాలి, లేకపోతే ఎలా ప్రేమిస్తే దేవుడు ఇష్టపడతాడన్న సంగతి కొన్ని విషయాలు మీకు తెలియచేసి, అలా మనం పాటించుకుంటే ఈ బ్రతుకు జీవితం ముందుకే వెళ్ళాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.